ప్రతిదానికి ఒక వివాదం చేయడం, దాంట్లో మతాలనో, లేకపోతే కులాన్నో, లేదా ఏదో ఒక దాన్ని చొప్పించుకోవడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి దశ. మొన్న ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చింది. కోటప్పకొండ తిరణాలలో ప్రబలొద్దన్నారు అనేటువంటిది పోలీసులు నిషేధించారు అనేటువంటిది. దాన్ని వెంటనే బీజేపీ అనుబంధ సంస్థలు హైలైట్ చేయడం, ఇంకో పక్కన తెలుగుదేశం వీళ్ళందరూ క్వశ్చన్ చేయడం. దానికి నిన్న విశాల్ గున్ని గారు స్టేట్మెంట్ ఇచ్చి అసలు మేము ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదు. అసలు ఒకటి జరిగితే ఇక్కడ ఇంకొకటి ప్రొజెక్ట్ అయిందనేది లేటెస్ట్గా వాళ్ళ నుండి వస్తున్నటువంటి పాయింట్. ఏంటి అంటే ప్రభలు ఇక్కడ పోటీలు పడిపోయి ఒకళ్ళకి ఒకళ్ళు ఇంకొంచెం సైజులు పెంచుకుంటున్నారు. ఈ ప్రభలు సైజులు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే కరెంటు తీగలకి తగులుతున్నాయి. చివరికి ఈ దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి హై టెన్షన్ విద్యుత్ వైర్ల సైజుకి కూడా దాటే అంత స్థాయిలో కూడా ప్రభలు కట్టేస్తున్నారు. దాని మూలంగా ఏమవుతుంది, ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంది. దానికోసం ఏం చేయాల్సి వస్తుంది, ఈ ప్రభలు వచ్చే టైంలో మొత్తం కరెంట్ కట్ చేయాల్సి వస్తుంది. చీకట్లో ఊళ్ళంతా చీకటి. ఆ టైంలో ఎవడన్నా ఏదన్నా చేస్తే దిక్కుమొక్కు లేని పరిస్థితి అవుతుంది. కాబట్టి ప్రభల్ని వాడుకోవచ్చు కానీ సైజ్ తగ్గించండి అని చెప్పారట. దాన్ని కాస్త ఈ రూట్లోకి తీసుకొచ్చి ప్రభల మీద రిస్ట్రిక్షన్స్ ఇట్లాగా. అంటే ఇక్కడ ఇదే అనమాట, ఒక మంచి కోసం చేసేదాన్ని చెడుని మంచిగా తీసుకెళ్లేటువంటి కాన్సెప్ట్ అవుతుంది. బట్ ఉత్సవాలు జరగాలి, ఘనంగానే జరగాలి, సిస్టమేటిక్గానే జరగాలి. అదే సమయంలో కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సిస్టమ్స్ను కూడా మిగతా పబ్లిక్ అదే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ ఇళ్లలో కరెంట్ ఉండి చూస్తుంటే సంతోషం, కానీ అంతంత భారీగా పెట్టేయడం వల్ల కొత్తగా సంతోషం ఏం లేదా. పెట్టినోడికి సంతోషం తప్పించి పబ్లిక్ చూడడానికి తగ్గట్టుగా ఉండాలి కదా. కరెంట్ లేకుండా చూస్తే ఉపయోగమే ఉంటుంది. కాబట్టి ఆ రూట్లో కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులకు ఉంది. ఇంకోటి, ఇట్లాంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్న వాళ్ళని మొగ్గలోనే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది.